सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. సప్తమ స్థానమందు ఉన్నటువంటి గురువు, పంచమ స్థానమందు ఉన్నటువంటి బుధ శుక్రులు, ఈ వారంలో ఉన్నటువంటి చంద్రబలం ప్రధానంగా ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉన్నది. అలాగే ఈ రాశి వారులకు ఉన్నటువంటి అర్ధాష్టమ శని రవుల తాలూకు దోషాల్లో అర్ధాష్టమ రవి దోషము ఈ వారం చివరిలో తొలగిపోబోతూ ఉన్నది. అది కూడా ఒక మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చును. అయితే అష్టమ కుజుని యొక్క సంచారము, అర్ధాష్టమ శని తాలూకు సంచారము, ఇవి రెండు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు. ఈ వారం తాలూకు పరిస్థితులు చూస్తే ఈ వారంలో విషయాలన్నీ కూడా సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంటుంది. కష్టే ఫలి, ముఖ్యంగా ఎక్కడ అదృష్టం అనేటువంటి దాని దాఖలా ఉండదు. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం వస్తూ ఉంటుంది. అదృష్టం కొద్దీ మనకి ఇది అవుతుందేమో అనేటువంటి ఆలోచనే మనం పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఎంత కష్టపడితే దాని తాలూకు ప్రతిఫలం మాత్రమే ఈ గ్రహస్థితి వల్ల వస్తుంది. అందువల్ల అదృష్ట ఆధారితంగా ధనార్జన చేసేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో, అది జోదము గాని, స్పెక్యులేషన్ గాని, బెట్టింగ్ గాని, మరే ఇతరత్ర ఆదాయ మార్గాలు ఎవరైతే ఎంచుకుని ఉన్నారో వారికి ఈ వారంలో కొంత వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితులే ఉంటాయి. మరి ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. అంతేగాక కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలకై లేదా విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలకై ఈ గ్రహస్థితి చాలా స్పష్టంగా అనుకూలంగా ఉంటుంది. అంతేగాక కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, అటు తల్లి తరఫు బంధువులు లేదా తోబుట్టువుల తాలూకు బంధువులు ఎవరైతే ఉన్నారో వారితోటి ఉండేటువంటి మాట పట్టింపులు తొలగిపోయి సఖ్యత పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక ఈ తోబుట్టువులతోటి, అన్నదమ్ములతోటి, కుటుంబ సభ్యులతోటి ఏదైతే గత కొద్ది కాలంగా దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో మరలా తిరిగి వారికి దగ్గరగా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాలు, తీర్థయాత్రలు, మరి ఇతరత్ర కార్యక్రమాల ద్వారానైనా సరే అందరినీ కలుసుకోగలుగుతూ ఉంటారు. అలాగే వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చదువులకి కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు.